వల్ల. నిన్న బైక్ ప్రమాదానికి గురైనటువంటి హీరో సాయి ధరమ్ తేజ్ మా బిడ్డ లాంటి వాడు. అతను త్వరలో దీని నుంచి కోలుకొని మళ్ళీ వెంటనే షూటింగ్కి వెళ్ళాలని ఆ భగవంతుడిని మా అమ్మని కూడా ప్రార్థిస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ మా అబ్బాయి నవీన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బ్రదర్స్ లాగా. నిన్న ఈవినింగ్ ఇక్కడి నుంచే బయలుదేరారు. నా బైక్ సౌండ్స్ విన్నాయి, వెళ్దామనే లోపల వెళ్ళిపోయారు. ఒక 4-5 days బ్యాక్ కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఇది మంచి వయస్సు, పెళ్లి చేసుకుని కెరీర్స్ కూడా సెట్ అవుతున్న వయస్సు. ఈ టైంలో ఇలాంటి రిస్కులు ఎవరూ తీసుకోకుండా ఉంటే మంచిది. నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ ఒట్టేయించి నేను బైకులు మానిపించింది. నా చేత కూడా అప్పటి నుంచి బైకులు ముట్టడం లేదు. నేను హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఐసీయూలో ఉన్నప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డం ఎందుకని నేను ఈ బయట ఇక్కడి నుంచి ఇస్తున్నాను. త్వరలో కలుసుకుంటాను. ఇటీవలే ఇంతకుముందు కూడా శ్రీ కోటా శ్రీనివాస గారి అబ్బాయి, బాబు మోహన్ గారి అబ్బాయి, అదేవిధంగా కోమిటిరెడ్డి గారి అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రమాదాలకు గురై కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తి వెళ్ళిపోయారు. కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా అసలు ఈ బైకులు ముట్టుకోకుండా, ఎందుకంటే నిర్మాతలు శ్రేయస్సు కోరి, కుటుంబం శ్రేయస్సు కోరి ముట్టుకోకుండా ఉండడం మంచిది అనేది నా ప్రార్థన. బాగుండాలి. సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా త్వరలో కోలుకుంటాడు, షూటింగ్లో వెళతాడు. ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.